నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. ఇటీవల పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన చూసాము. ఆ సంఘటనలో అంబేద్కర్ను అమిత్ షా అవమానించారు అనేటువంటిది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదా జనసంఘ్ మొదటి నుంచి కూడా అంబేద్కర్కు వ్యతిరేకము, దళితవాదానికి వ్యతిరేకము, అంబేద్కరిజంకు వ్యతిరేకం అనేటువంటిది వచ్చింది. ఎవరు అదే దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేసింది. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా అంబేద్కర్ ఏం చేశారు, అంబేద్కర్ను ఎవరు వ్యతిరేకించారు, ఎవరు అనుకూలించారు, అన్ని అంశాలపై చర్చించేందుకు అంబేద్కర్పై నిజంగా పుస్తకం రాసి అంబేద్కర్ విషయాలను, అంబేద్కర్ విధానాలను ప్రజలకు కోణంలో ఇంకో కోణంలో చెప్పినటువంటి రచయిత జాగృతి పత్రికకు మాజీ సంపాదకులు వడ్డీ విజయసారథి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, అంబేద్కర్ గురించి కూలంకుషంగా మీకు తెలుసు. అంబేద్కర్ గారి రచనలపైన, అంబేద్కర్ గారి స్పీచెస్ పైన మీకు పూర్తిస్థాయి అవగాహన ఉంది. వారిపైన పుస్తకాలు కూడా రాశారు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? లోక్సభలో జరిగిన సంఘటనతోటే మొదలు పెడదాం. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? లోకసభలో లేకపోతే పార్లమెంటు ఉభయ సభల్లో జరిగినటువంటి చర్చలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వారు అంబేద్కర్ని తరచుగా కోట్ చేసి ఆయన యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియటం కోసం మేము అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. అట్లాగే రెండోది ఏమిటి, బీజేపీకి కనుక మెజారిటీ వచ్చినట్టయితే, మళ్ళీ ఇంకోసారి మెజారిటీ వచ్చినట్టయితే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేస్తారు. అంబేద్కర్ దళిత వర్గాలకి, షెడ్యూల్డ్ కాస్ట్లకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రద్దయ్యేటువంటి ప్రమాదం ముంచుకొస్తోంది అని చెప్పి వాళ్ళు లోకసభ ఎన్నికల సందర్భంలో దాని నుంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అమాయక ప్రజలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఒక మేరకి దాన్ని నమ్మారు. ఆంధ్రప్రదేశ్లో కూడా నమ్మారు, ఒక మేరకు అనుకోవచ్చు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి మెజారిటీని తగ్గించడంలో కాంగ్రెసు ఒక మేరకు విజయం సాధించింది. దానికి వాళ్ళు ఎంతగా ఊపిపోయారంటే ఎన్నికల్లో మొత్తం గెలిచినట్టుగానే అంత సరే, అది వదిలిపెట్టేయండి. దీని తర్వాత మొన్న రాజ్యసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా అమిత్ షా గారు ఏదో ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆయన? అంబేద్కర్ 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 ఎన్నిసార్లు జపం చేస్తారు? దీని బదులు ఏదో దేవుడి పేరు తలుచుకుంటే మీకు ఏదో పుణ్యమన్నా వస్తుంది, స్వర్గానికన్నా పోతారు అన్నట్టుగా ఏదో చెప్పారు. దీన్ని నాకు అర్థమైన భాషలో నేను చెప్తాను. కాంగ్రెస్ కొంగ జపం చేస్తోంది అని అమిత్ షా గారు ఆరోపించారు. ఈ కొంగ జపం చేస్తోంది అన్నదానికి అర్థం, కొంగ పదం జపం అన్న పదం ఆయన వాడకపోవచ్చు. మన తెలుగు ప్రజలకు అర్థం కావటం కోసం అలవాటైనటువంటి నుడికారాన్ని నేను వాడుతున్నా. మీరు ఎవరి గురించి నా కొంగ జపం చేస్తున్నాడని అన్నారనుకోండి, మీ ఆరోపణ ఎవరి మీద? ఈ దొంగ జపం చేస్తున్న వ్యక్తి మీదనా, లేకపోతే ఏ దేవుణ్ణి తలుచుకుంటూ ఏ దేవుడి పేరు జపిస్తూ చేశారో ఆయన మీదనా? ఆయన మీదేం కాదు, ఏ భక్తుడైనా సరే ఆ దేవుడి పేరు తలుచుకోవచ్చు, అది సమస్య కాదు. ఇక్కడ ఆరోపణ అంతా కూడా ఈ దొంగ జపం చేస్తున్నటువంటి, కొంగ జపం చేస్తున్నటువంటి కాంగ్రెస్ మీదనే. దాన్ని వాళ్ళు ఏదో ఎమోషనల్ ఇష్యూ చేద్దామని, సెంటిమెంట్ రౌష్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అదేమీ అంత నెరవేరేటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ సందర్భంగా ఏమిటంటే, అసలు అంబేద్కర్ గారు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన చేసిన పనులు ఏమిటి, ఆయన కార్యవిధానం ఏమిటి, దానిని ఎవరెవరు ఏ విధంగా దేశం కోసం ఉపయోగించుకున్నారు, దేని నుంచి ప్రయోజనం పొందారు, వాడుకుంటున్నారు, దాన్ని ఎట్లా వక్రీకరించడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ రకంగా అంతా మన మంచిగా అన్నట్టుగా ఇది కూడా మన మంచిగానే అనుకోవాలి. కాబట్టి కొత్త తరం ప్రజలకు కొన్ని విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలే తీసుకుందాం. భారతీయ జనసంఘ్ నుంచి మొదలు పెడితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ
పూర్తిగా మనుస్మృతిని ఆరాధిస్తూ అంబేద్కర్ విషయాలను, అంబేద్కర్ విధానాలను పచ్చిగా వ్యతిరేకించేటువంటి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దానిపైన మీ సమాధానం. ఇప్పుడు ఈ మనుస్మృతి అనేటువంటి మాటని ఇక్కడ తీసుకురావడంలో అర్థం లేదు. ఎందుకంటే స్మృతి అనేటువంటిది కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పుల్ని సొంతం చేసుకుంటూ రూపొందించబడుతూ ఉంటాయి. అంటే మన హిందూ సాహిత్యం లేకపోతే హిందూ పవిత్ర గ్రంథాలు అనుకునేటువంటి వాటిలో శృతి స్మృతి అని రెండు ఉన్నాయని చెప్తారు. వేదాలు శృతులు, అందులో మార్చవలసిన అవసరం రాదు. ఆ విధంగా రూపొందించబడినటువంటివి. ఎందుకంటే భగవంతుడే రూపొందించాడు, ఆయనే మనకు చెప్పాడు. కొంతమంది దాన్ని విన్నారు, ద్రష్టలైనటువంటి వారు దాన్ని గ్రహించుకుని తర్వాత మనకి శబ్ద రూపంలోనో లేకపోతే గ్రంథ రూపంలోనో అందించారు. అవి శృతులు. స్మృతి అనేటువంటిది కాలం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఆ సమాజంలో ఉండేటువంటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూ వచ్చేటువంటివి. మనుస్మృతి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అది మొదటి స్మృతిగా ప్రపంచం గుర్తించింది. మానవులందరకు వర్తించేటువంటి మొదటి స్మృతి మనుస్మృతి. ఆ తర్వాత అనేక స్మృతులు వచ్చినాయి. కాబట్టి మనుస్మృతి యథాతథంగా ఇవాళ వాడుకలోనూ లేదు, అమల్లోనూ లేదు. పైగా దానిలో మధ్యలో ఎవరెవరో రకరకాలైనటువంటి ప్రక్షిప్తాలను జోడించారు. కాబట్టి వాటిని ఆధారం చేసుకుని మనుస్మృతి యొక్క మంచి చెడ్డలను నిర్ధారించగలిగినటువంటి స్థితి ఇవాళ లేదు. వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు 1947వ సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఓ 2-3 సంవత్సరాల్లో మనం ఒక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందుదాము అనుకుంటున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగ సభ ఏర్పాటైంది. భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది. ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ సభకి ఎన్నికై వచ్చాడు. గాంధీ గారు సలహా మేరకి నెహ్రూ గారు ఆయన్ని లా మినిస్టర్గా తీసుకున్నారు. కేంద్రంలో న్యాయశాస్త్ర వ్యవహారాల మంత్రిగా తీసుకున్నారు. దాంతోపాటుగా రాజ్యాంగాన్ని రూపొందించేటువంటి బాధ్యత కూడా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, 7 సభ్యులు ఉన్నటువంటి కమిటీకి అప్పచెప్పారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి ఈయన అధ్యక్షుడిగా ఉన్నారు. సో కాబట్టి ఎక్కువ భాగం పని అంబేద్కర్ గారి చేతుల మీదుగా జరిగింది. టిటి కృష్ణమాచారి గారు చెప్పారు, మిగిలిన 6-7 సభ్యులు అందుబాటులో లేనటువంటి సమయంలో చాలా భారాన్ని అంబేద్కర్ గారే ఎట్లా స్వయంగా వహించాల్సి వచ్చింది అనేటువంటిది ధన్యవాదపూర్వకంగా ఆయన చెప్పారు. రెండోది ఏమిటి, సభ్యులు చర్చించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అక్షర రూపం ఇవ్వటము అనేటువంటిది అంబేద్కర్ గారి పని. ఆయన ఏదో సొంతంగా ఆయన బుర్రలో ఉన్నవన్నీ తీసుకొచ్చి పెట్టడానికి లేదు. అయితే ఇక్కడ ఆయన తీసుకున్న జాగ్రత్త ఏమిటంటే ఎక్కడా కూడా తప్పుడు భావన రాకూడదు, అపశబ్దాలు రాకూడదు, ఆ రకంగా అది నిర్దిష్టంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుని ఏమేమి ఉండాలి ఏమి ఉండకూడదు అనేది తీసుకుంటూ వచ్చారు. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు 1949 నవంబర్ 26వ తేదీ నాడు ఆమోదింపబడి 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చినటువంటి మన భారత రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు కానీ ఫెడరల్ అనే పదం కానీ లేవు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఇదొకటి. రెండోది ఏమిటి, రాజ్యాంగం యొక్క అసలు అవసరం ఎందుకు వచ్చింది అంటే 2 కారణాలు. ఒకటి, భారతదేశం సర్వసత్తాక సంపత్తి కలిగినటువంటి దేశంగా రూపొందుతూ ఉన్నది. సావరెనిటీ. కాబట్టి సావరెనిటీ లేకపోతే రాజ్యాంగం అవసరమే లేదు. కాబట్టి మేము రాజ్యాంగాన్ని రక్షించదలుచుకున్నాము అని చెప్పదలుచుకున్న ఎవరైనా సరే సావరెనిటీ గురించి వాళ్ళకున్న ప్రతిబద్ధత ఎంత అనేటువంటి విషయం మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చైనాతో యుద్ధం వచ్చిన సందర్భం కానివ్వండి, పాకిస్తాన్తో యుద్ధం వచ్చిన సందర్భంగా కానివ్వండి,
లేకపోతే శ్రీలంకతోనో మరొకళ్ళతోనో సరిహద్దు తగాదాలు లాంటివి వచ్చిన సందర్భాల్లో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు, నెహ్రూ గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు ఎంత లాక్స్డ్గా, వదులుగా, పట్టు ఏమాత్రం లేకుండా బలహీనంగా వ్యవహరించారో అది మనకు తెలుసు. ఇవాళ మన సరిహద్దుల రక్షణ గురించి మనం ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మామూలుగా ఆర్మీ ఉంటుంది, నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, వాటికి కావాల్సినటువంటి రకరకాల సదుపాయాలు ఉంటాయి. వీటన్నింటినీ తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ వ్యవహారం చేసేటువంటిది ఎట్లా. సో ఈ సావరెంటీ విషయంలో కాంగ్రెస్ వ్యవహారం ఎలా ఉంది, భారతీయ జనతా పార్టీ వ్యవహారం ఉంది, ఇది చూడటం ఒక భాగం అయితే, మిగిలినటువంటి అంబేద్కర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా నెహ్రూ ప్రభుత్వం నుంచి మంత్రివర్గం నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? నెహ్రూ చెప్తాను. సార్, సో అప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం ఏర్పడి మొదటి సాధారణ ఎన్నికలు జరగడానికి ముందే దేశ విభజన జరిగింది కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని, సిక్కుల్ని తరిమేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా వచ్చి ఢిల్లీలోనో మరొక చోట తలదాచుకుంటున్నటువంటి సందర్భాల్లో వాళ్ళ పట్ల మనం ఏ మేరకు స్పందించాలో ఆ మేరకు స్పందించటం లేదు అనేటువంటి భావం ప్రజల్లో చాలా బలంగా ఉంది. రెండవది ఏమిటి, ఎవరైనా కొద్దిమంది మహమ్మదీయులు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోదామని అనుకున్నట్టయితే వాళ్ళందరినీ కూడా గాంధీ గారు, నెహ్రూ గారు వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చాలా నచ్చజెప్పి ఇక్కడే ఉంచడానికి ప్రయత్నం చేశారు. అసలు మనసులు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మహమ్మదీయులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి, అంటే మహమ్మదీయులు మాత్రమే ఓట్లు వేస్తారు, మహమ్మదీయులు మాత్రమే అభ్యర్థులుగా ఎన్నికవుతారు. అటువంటి నియోజకవర్గాల్లో దాదాపు 95% నియోజకవర్గాలు ముస్లిం లీగ్ గెలిచింది. ముస్లిం లీగ్ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటి? పాకిస్తాన్ ఏర్పాటు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులు, ఇవాళ మనం ఇండియా దట్ ఈజ్ భారత్ అని దేన్నైతే అంటున్నామో దాంట్లో ఉన్నటువంటి మహమ్మదీయులంతా కూడా పాకిస్తాన్ కోరుకున్నవాళ్ళు. పాకిస్తాన్ భూభాగాలుగా ప్రపోజ్ చేయబడినటువంటి వాయువ్య సరిహద్దు ప్రాంతం కానివ్వండి, పశ్చిమ పంజాబ్ కానివ్వండి, సింధు ప్రాంతం కానివ్వండి, బెలూచిస్తాన్ కానివ్వండి, అక్కడ వాళ్ళందరూ పాకిస్తాన్ కోరుకోలే. అక్కడ వాళ్ళు అటు ఇటుగా చెప్పారు. సో ఇక్కడి వాళ్ళనేమో ఇక్కడే ఉంచడానికి ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకేమో కనీస సదుపాయాలు, షెల్టర్ ఇవ్వడానికి కూడా ఎటువంటి ప్రయత్నం జరగట్లేదు. అటువంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి లియాఖత్ అలీ ఖాన్, ఆయన నెహ్రూ గారు ఏదో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఎంత బలహీనంగా ఉందో అది గమనించిన తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఎవరైతే జనసంఘం స్థాపించారో ఆయన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇద్దరు కూడా మంత్రివర్గం నుంచి బయటకు వచ్చారు. దానికి ఆయన విపులంగా, అసలు యాక్చువల్గా సభలో మాట్లాడాలని అనుకుని ఆయన స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నారు. సభలో మాట్లాడటానికి సరైన అవకాశం రాకపోవడంతో దాన్ని లేఖ రిలీజ్ చేశారు. దాంట్లో మనకు తెలుస్తూ ఉంటాయి, కేవలం న్యాయశాఖే కాకుండా పరిపాలనలో కీలకమైనటువంటి మరికొన్ని శాఖలు కూడా అప్పచెప్తారని నాకు చెప్పారు. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. రకరకాల కమిటీలు ఏర్పడుతూ ఉంటాయి వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయటం కోసం. అటువంటి కమిటీల్లో కూడా నాకు ఎక్కడా స్థానం ఇవ్వలేదు. ఇట్లా ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా ఉత్సవ విగ్రహంలాగా అంబేద్కర్ గారిని పెట్టారే కానీ ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా దేశానికి ఉపయోగపడే పనులు చేయిద్దాము అనేటువంటి దృష్టి నెహ్రూ గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదు అనేటువంటి దానికి స్పష్టమైపోయిన తర్వాత ఇక్కడ ఉండటం కంటే ప్రజల మధ్యలోకి వెళ్ళటం నాకు ఎక్కువ మంచిది, ఉపయోగకరం అనుకుని ఆయన రాజీనామా చేసి వచ్చారు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి పేరుతో పోటీ చేశారు. అయితే అప్పుడు రాజభోజ్ అనేటువంటి ఆయన ఒక ఆయన మాత్రమే లోక్సభకి ఎన్నికయ్యాడు. కాంబులే అనేటువంటి ఆయన ఒక ఆయన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఒక 5 సభ్యులు
హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. అంబేద్కర్ గారు ఓడిపోయారు. బొంబాయి నార్త్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి ఎన్నికల విధానం ఇప్పుడు ఎన్నికల విధానం ఒక రకంగా లేదు. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుంటేనే కాంగ్రెసు అంబేద్కర్ గారికి ఎంత గౌరవం ఇచ్చిందనే విషయం అర్థమవుతుంది, లేకపోతే కమ్యూనిస్టులు ఎంత గౌరవం ఇచ్చారని అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఆయన రాజకీయ సాఫల్యాలు వైఫల్యాలు కూడా మనకు అర్థమవుతాయి. కొంచెం విపులంగా చెప్తాను. ఇప్పుడు గత 30 సంవత్సరాలుగానేమో మనం ఈవీఎంలు వాడుతున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. కొంచెం పాతవాడికి దీనికంటే ముందు బ్యాలెట్లు ఉండేవి. బ్యాలెట్లో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అభ్యర్థికి గుర్తులు ఉండేవి. ఆ గుర్తుల మీద ముద్ర వేసేవాళ్ళు, ఆ ముద్రను బట్టి ఓట్లు లెక్క పెట్టేవాళ్ళు అనేది తెలుసు. కానీ దానికంటే కూడా ముందు ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పెట్టె ఉండేది. ఓటు అనే పేరుతో అందరికీ ఒకే రకమైన కాగితం ఇచ్చేవాళ్ళు. ఈ కాగితాన్ని ఏ పెట్టెలో వేస్తారో ఆ అభ్యర్థికి ఓటు వేసినట్టు లెక్క. ముద్ర వేయటము లేదు, గుర్తులు లేవు. 1952లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రకరకాల రంగులు ఉన్నటువంటి పెట్టెల్లో ఒక ఓటు వేయటము ఇది ఉంది. షెడ్యూల్డ్ కాస్టులకు చెందినటువంటి అభ్యర్థి ఎన్నుకోబడవలసినటువంటి చోట అవి ఇద్దరు సభ్యుల్ని ఎంచుకునేటువంటి నియోజకవర్గాలుగా ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలు, డబుల్ మెంబర్డ్ కాన్స్టిట్యువెన్సీ. అంటే ఒకటి జనరల్ సీటు, ఇంకోటి రిజర్వ్డ్ సీటు. ఆ నార్త్ బొంబాయి నుంచి జరిగినటువంటి ఎన్నికలో అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నారాయణ్ కజ్రోల్కర్ అనేటువంటి ఆయన, ఇదివరకు ఆయన అంబేద్కర్ గారితో పాటు కలిసి పనిచేసిన వాడే, ఆయన్ని కాంగ్రెస్ వాళ్ళు సొంతం చేసుకుని ఆయన నుంచోబెట్టారు. జనరల్ సీట్లో పోటీ చేసిన వాళ్ళు అశోక్ మెహతా ఉన్నారు సోషలిస్ట్ పార్టీ తరఫున. సోషలిస్ట్ పార్టీకి షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కి అవగాహన ఉంది. అంబేద్కర్ గారికి ఓట్లు వేసేవాళ్ళంతా కూడా అశోక్ మెహతా గారికి వేయాలి, అశోక్ మెహతా గారికి ఓట్లు వేసేవాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి వేయాలి. ఆ రకంగా ఇద్దరు బలాబలాన్ని కలిపి మోహరించడం ద్వారా ఇద్దరు గెలవాలి అనేటువంటి ప్రయత్నం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే షెడ్యూల్డ్ కాస్ట్కి రిజర్వ్ అయినటువంటి సీట్లోనేమో తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. జనరల్ సీట్ అనే దానికేమో చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు ఉత్సాహం కొద్దీ ఎక్కువ మంది ఉంటారు. ఆ రోజుల్లో గెలుపును ఎట్లా నిర్ణయించేవాళ్ళంటే మొత్తం ఓట్లన్నీ లెక్క పెట్టిన తర్వాత షెడ్యూల్డ్ కాస్ట్ అభ్యర్థులలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ఆ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనట్టుగా మొదట ప్రకటించేవాళ్ళు. ఒక్కొక్కసారి అతడు ఎక్కువ ఓట్లు వచ్చిన వాడు కాకపోవచ్చు కూడా, రెండో స్థానంలో మూడో స్థానంలో వచ్చినప్పటికీ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ అభ్యర్థులలో మొదటి స్థానంలో ఉంటే అతడు ఎన్నికైనట్టుగా ముందు ప్రకటించేవాళ్ళు. తర్వాత మిగిలిన వాళ్ళల్లో అందరిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరో అతన్ని జనరల్ సీటుకి గెలిచినట్టు ప్రకటించేవాడు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, షెడ్యూల్డ్ కాస్ట్ అభ్యర్థులు ఇద్దరే ఉన్నారనుకోండి, ఒకళ్ళకి 55% ఓట్లు, ఇంకోళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి అనుకోండి. ఈ జనరల్ సీట్లో నలుగురు పోటీ చేసి ఒకటికి 40% ఓట్లు, ఇంకోటి 30% ఓట్లు, ఇంకోటికి 20% ఓట్లు, ఇంకోటికి 5% ఓట్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 40% వచ్చిన వాళ్ళు గెలిచినట్టుగా ఉంటుంది. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాప్ పొజిషన్లో ఉంటారు. కాబట్టి షెడ్యూల్డ్ కాస్ట్ సీటుకి జనరల్ సీటుకి కూడా వాళ్ళే ఎన్నికవుతారు. ఓకే, ఇది గ్రహించుకున్నటువంటి, లేకపోతే దీంతో సంబంధం లేకుండా కూడా అంబేద్కర్ గారితో వ్యతిరేకతతో కానివ్వండి, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయినటువంటి ఎస్ఏ డాంగే గారు, వీళ్ళంతా ఏం చేశారంటే అంబేద్కర్ గారికి ఓటు వేయొద్దు, కాంగ్రెస్కి వేసేవాళ్ళు కాంగ్రెస్కి వేయండి, కాంగ్రెస్కి వేయడానికి ఇష్టం లేకపోతే మీరు ఆ షెడ్యూల్డ్ కాస్ట్ ఓటుని వెయ్యొద్దు, అసలు ఓటే చేయొద్దు, అది వెయ్యొద్దు. దాన్ని ఏమనేవాళ్ళు అంటే అప్పుడు కాల్చేసేయండి అనేవాళ్ళు. మురగబెట్టడం అంటామేమో, మురగబెట్టడం కాల్చేసేయండి అనేవాళ్ళు. అట్లా ప్రచారం చేసి అంబేద్కర్ గారికి ఓటు వేయొద్దు, అంబేద్కర్ గారికి ఓటు వేయొద్దు, అంబేద్కర్కి ఓటేస్తే మన జనరల్ సీట్లో అభ్యర్థి ఓడిపోతాడు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఏదో ప్రచారం చేసి
అంబేద్కర్ గారు 15,000 ఓట్ల తేడాతోనే అంతా ఓడిపోయారు. నారాయణ కజ్రోల్కర్ ప్రథమ స్థానంలో గెలిచాడు. ఆ తర్వాత అంటే ఈ వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు అంబేద్కర్కి ఓటు వేయొద్దు అని ప్రచారం చేసిన కారణం చేత ఈయనకి తక్కువ ఓట్లు వచ్చి జనరల్ సీట్లో ఇంకొకళ్ళు ఎవరో గెలిచారు. స్వయంగా నెహ్రూ, శ్రీపాద అమృత నెహ్రూ గారు కూడా అక్కడికి వచ్చారు. నెహ్రూ గారు కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేశారు. అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎస్ఏ డాంగే ప్రచారం చేశాడు. ఎస్ఏ డాంగే పనిగట్టుకుని అంబేద్కర్ని ఓడించారు అని బోయి విజయభారతి గారు కూడా అంబేద్కర్ జీవిత చరిత్రలో రాశారు. కమ్యూనిస్టు సానుభూతి పరులారని మనమంతా ఇక్కడ అనుకుంటూ ఉంటాం. అటువంటి ఆమె కూడా రాశారు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఏదో రాజ్యసభకి ఎన్నికయ్యారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా ఉండగా 1954 సంవత్సరంలో భండారా విదర్భ దగ్గర ఉంది, నాగపూర్కి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ఒక ఉప ఎన్నిక వచ్చింది. ఏ కారణం చేత వచ్చిందో తెలియదు. మొత్తం మీద 2 స్థానాలకి ఉప ఎన్నిక. అది కూడా డబుల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ. ఒక షెడ్యూల్డ్ కాస్ట్ రిప్రజెంటేటివ్ ఉండాలి, ఒక జనరల్ రిప్రజెంటేటివ్ ఉండాలి. అప్పుడు కూడా మళ్ళీ అశోక్ మెహతా గారు, అంబేద్కర్ గారు అవగాహనతో వచ్చారు. ఒకరోజు ఏమైందంటే ఆయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చే లోపల కార్యకర్తలంతా కూర్చుని, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ కార్యకర్తలంతా కూర్చుని అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, గెలుపు ఓటమిని ఎట్లా నిర్ణయిస్తున్నారు, ఈ విషయాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఏమిటంటే, మనం గనక అశోక్ మెహతా గారికి 2వ ఓటు వేసినట్టయితే మన బలం సరిపోక కాంగ్రెస్ అభ్యర్థి షెడ్యూల్డ్ క్యాస్ట్ సీటు గెలుచుకుని అశోక్ మెహతా గారు కనుక జనరల్ సీటు గెలిచేట్టయితే అంబేద్కర్ గారు ఓడిపోతారు. మనం కనుక అశోక్ మెహతా గారికి ఓటు వేయకుండా ఆ ఓటుని కాల్చేసామనుకోండి, ఆ ఓటు కాల్చేసి కేవలం అంబేద్కర్ గారి ఓటు ఒకటే మాత్రం వేసామనుకోండి, మొదటి స్థానంలో రాకపోతే 2వ స్థానంలో ఉండైనా సరే ఈయన గెలిచే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. కాసేపటికి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నారు. అంటే ఎవరో చెప్పారు, మిమ్మల్ని ఎట్టాగైనా మేము గెలిపించడానికి మేము గట్టి నిర్ణయం తీసుకున్నామండి, కాబట్టి జనరల్ సీట్లో ఓటు వేయకూడదు, ఓన్లీ రిజర్వ్డ్ మీకు మాత్రమే ఓటు వేయాలి, మన వాళ్ళందరికీ చెప్పాలని అనుకున్నామా అని కోపం వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని రాసిన వాడిని నేను, ఈ ప్రక్రియ ఇదంతా కూడా నాకు చెప్పి నా సమ్మతితో రూపుదిద్దుకున్నటువంటిది, దీనికి వ్యతిరేకంగా వ్యవహరించమని నేను ఎట్లా చెప్తాను? కానీ అదే అక్కడ బొంబాయిలో మాత్రం అట్లా చెప్పారు కాంగ్రెస్. ప్రతి ఓటర్కి కూడా 2 ఓట్లు వేసే హక్కు ఉన్నప్పుడు మీరు ఒక ఓటే వేయండి, ఇంకో ఓటు వేయొద్దు అని చెప్పటం తప్పు కదా. కాబట్టి నేను ఓడిపోయినా పర్వాలేదు, ఇద్దరుకి ఓట్లు వేసేటువంటి పద్ధతి ఉండాలి. సార్, అంబేద్కర్ గారు ఆ నీతిని ప్రదర్శించారు. అంబేద్కర్ గారు ఆ నీతి ప్రదర్శించారు 2 ఓట్లునే మనం చేయాలని. కానీ బాంబేలో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ ఓటు వేయొద్దు అని చెప్పారు. అంబేద్కర్కి వేయొద్దు అంటే మొట్టమొదటిసారి నెహ్రూ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రదర్శన మొదలుపెట్టినట్లు లెక్క. అంటే అంత స్పష్టంగా చెప్పడానికి లేదు, కానీ మనం ఇన్ఫర్ చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు కొన్ని విషయాలు. అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం అంబేద్కర్ గారు మాత్రం నేను ఓడిపోయినా పర్వాలేదు, పద్ధతి ప్రకారం ఉండాలి అనేటువంటి దాని గురించి పట్టుబట్టారు స్పష్టంగా. అది మనకు కనిపిస్తుంది. ఆ క్లారిటీ. ఆ తర్వాత సరే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి గెలిస్తే ఏమిటి, ఓడితే ఏమిటి అన్నట్టు కూడా మనసులో ఉంది. ఆయన యాక్చువల్గా ఆ రోజు కౌంటింగ్ నాడు కూడా అక్కడ లేరు, ఎక్కడో సింగపూర్లో వేరే మీటింగ్ ఉంటే దానికి వెళ్ళిపోయాడు ఆయన. సో మొత్తం మీద ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నారు తప్ప ఆయనకి ఏదో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి అనేటువంటిది లేదు. ఇవాళ దేశం మొత్తం మీద నెహ్రూ గారి పేరుతో ఎన్ని సంస్థలు ఉన్నాయో చెప్పండి? వందలు, కోకోలలు, లెక్కలు కూడా లేవు. మన ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. విజయవాడలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ ఉంది. సరే, ఢిల్లీలో ఉండేవి ఢిల్లీలో ఉన్నాయి. అట్లాగే ఈవెన్ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ పేరుతో పెట్టుకుని అంబేద్కర్ గారి పేరుతో ఏం పెట్టారు వాళ్ళు? సో
నెహ్రూ గాంధీ తప్ప వాళ్ళు ఇంకొక పేరు ఏది పెట్టలేదు. అంబేద్కర్ గారే కాదు, ఒక వేరే పేర్లు ఇంకేమీ పెట్టలేదు. ఒకటేమిటంటే కింది స్థాయి వాళ్ళేమో భజన బృందాలుగా ఉంటారు. వాళ్ళు పైన నాయకత్వం ఎవరుంటారు, మనకు వరహాలు ప్రసాదించే వాళ్ళు ఎవరుంటారు అని చూసుకుంటూ వాళ్ళ భజనే చేస్తుంటారు. కానీ పైన ఉన్న వాళ్ళకి వివేకం ఉండాలి. దేశంలో భారతదేశం అనేది విశాలమైన దేశము. ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా కృషి చేస్తూ ఉంటే ఈ దేశం నిలబడుతోంది. కాబట్టి వాళ్ళందరికీ మనం గౌరవం కల్పించాలి. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఒక రాధాకృష్ణ గారు కావచ్చు, సర్దార్ పటేల్, ఆ దృష్టి లేకుండా వీళ్ళు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి? నెహ్రూ అంటే నెహ్రూ బ్రతికుండగానే భారతరత్న ఇచ్చుకున్నాడు, ఇందిరాగాంధీ బ్రతికుండగానే భారతరత్న ప్రకటించుకున్నారు, రాజీవ్ గాంధీ కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడానికి కీలకమైనటువంటి వ్యక్తి, దేశంలో సార్వభౌమత్వాన్ని గుర్తించి దేశంగా గుర్తించినటువంటి వ్యక్తిని మీరు చెప్తుంటే శంకర్స్ వీక్లీలో వేసిన కార్టూన్ ఒకటి గుర్తొస్తుంది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా భారతరత్న ఈసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వాలి అని రికమెండ్ చేసినట్టుగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఆయన ఈ భారతరత్న అనేటువంటి మెడల్ని నెహ్రూ అనేటువంటి ఆయన మెడలో వేసినట్టుగా ముగ్గురు ఒకే బొమ్మ కనిపిస్తుంది అనమాట. రికమెండ్ చేసిన ఆయన, బహుమతి ఇచ్చిన ఆయన, బహుమతి పుచ్చుకున్న ఆయన కూడా ఒకళ్ళే అని. శంకర్స్ వీక్లీ చాలా హాస్యస్ఫోరకమైనటువంటి కార్టూన్లు ప్రకటించినటువంటి పత్రిక వాళ్ళు వేశారు. ఇందిరాగాంధీ గారికేమో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత ఇందిరాగాంధీని సంప్రదించకుండానే ఆనాటి రాష్ట్రపతి గారు ప్రకటించారు అని చెప్తూ ఉంటారు. కావచ్చు, కాకపోవచ్చు. అట్లాగే రాజీవ్ గాంధీ గారు కూడా ఆయన మరణించినటువంటి పరిస్థితి, ఆ బాంబు దాడికి శరీరం అవయవాలు కూడా దొరకకుండా ముక్కలైపోయినటువంటి స్థితి, దానికి ఆ సానుభూతిలో దానికి ఎవరు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఇది 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓడిపోయి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు ఇటువైపు నుంచి భారతీయ జనతా పార్టీ, అటువైపు నుంచి లెఫ్టిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం మొదలైన వామపక్షాలు కూడా ఆయన సపోర్ట్ చేస్తుండేవాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. సో కాబట్టి ఆయన ప్రతిపక్షాల వైపు నుంచి ప్రాతినిధ్యం ఉండాలి అనేటువంటి దృష్టితో, సరే వాళ్ళకి ఓటు బేసు అప్పుడు కాన్షీరాము, మాయావతి వాళ్ళ ఒత్తిడి కూడా అక్కడ బాగా ఉంది, అటువైపు నుంచి పోటీదారులుగా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళ వైపు నుంచి కొంతమందినైనా తన వైపు తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందనేటువంటి దృష్టితో అంబేద్కర్ గారికి ఆయన 1990లోనో 91 జనవరిలోనో భారతరత్న ప్రకటించారు. భారతరత్న ప్రకటించిన తర్వాత విశాఖపట్నంలో సెమినార్ అయింది, నన్ను కూడా పిలిచారు అక్కడికి. దాంట్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు. ఆయన సుమారుగా ఒక 20-25 నిమిషాలు మాట్లాడారు. ఆయన మాట్లాడింది అంటే ఒక స్థాయి మనుషులు ఆ విషయాన్ని ఎంత ఎఫెక్టివ్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తారని దాని గురించి చెప్తాను అనమాట. అంబేద్కర్ ఈజ్ ది మదర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. అంటే బిడ్డని కనడానికి తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో, కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసి పథ్యము అవి ఇవి పాటించి ఎంతో శ్రద్ధగా ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆ బిడ్డని కుటుంబానికి ఇస్తుందో, అట్లాగూ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు కోర్చుకుని ఎంతో శ్రమపడి ఎంతో అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని మనకిచ్చారు. హీ ఈజ్ నాట్ ది ఫాదర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, అది ఆయన చెప్పదలుచుకుంది. అంటే అందుట్లో ఉన్న భావాలు అన్నీ కూడా అంబేద్కరమైన మనం అనుకోకూడదు. అంబేద్కర్ ఈజ్ ది మదర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. దెన్ ది క్వశ్చన్ అరైజెస్, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్? దట్ ఈజ్ నాట్ ది సబ్జెక్ట్ ఫర్ దిస్ సెమినార్ అని ఆయన తప్పించుకుని మొత్తం మీద మాట్లాడారు. ఆర్ఎస్ఎస్కి, భారతీయ జనసంఘ్, బీజేపీకి అంబేద్కర్ గారు వ్యతిరేకము అనేటువంటి దాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు?
ఆర్ఎస్ఎస్కి అంబేద్కర్ గారికి ఉన్న సంబంధాల గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నట్టయితే ఆర్ఎస్ఎస్ని స్థాపించిన ఆయన డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. ఆయన నాగపూర్ నివాసి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రధానంగా ఎక్కువ కాలం బొంబాయిలో ఉన్నారు. మధ్య మధ్యలో కాస్త పూనా కూడా వస్తూ ఉండేవారు. 1937 ఆ ప్రాంతాల్లో, అంటే సుమారుగా చెప్పాలంటే 1935 చివరిలో ఆయన మైండ్లోకి వచ్చింది ఏమిటి, ఈ హిందూ మతానికి అస్పృశ్యతకి అవినాభావమైనటువంటి లింక్ ఒకటి ఉంది. కాబట్టి ఈ అస్పృశ్యత అనేటువంటి దీని నుంచి బయటపడాలి అన్నట్టయితే హిందూ మతం మీద తిరుగుబాటు లాంటిది చేయటం అవసరము అని అనుకుని ఆయన 1936లో యోలా అనేటువంటి చోట ఒక సభ జరిపించి దాంట్లో అందరి సమ్మతి తీసుకుంటున్నట్టుగా కొంత ప్రక్రియ నడిపించి ఆయన చెప్పారు, నేను పుట్టేటప్పుడు దేవుడు నన్ను అడగలేదు ఏవయా నువ్వు ఏ మతంలో పుడతావు అని, కాబట్టి నేను చెప్పే అవకాశం లేకపోయింది. కానీ ఇప్పుడు చనిపోయే ముందు ఏ మతంలో ఉండి చనిపోవాలనే నిర్ణయం నేను తీసుకోగలను, నేను హిందువుగా చావదలుచుకోలేదు అనే మాట చెప్పి తద్వారా హిందూ సమాజంలో సంస్కరణలు వేగవంతం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. దానికి కొంత రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా ఈ తిరువాన్కూర్ కొచ్చిన్, ఇప్పుడు కేరళ అంటున్నాం కదా, అక్కడ అనేక దేవాలయాల్లో హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించారు. మైసూరు దసరా వేడుకల్లో హరిజనులు పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. అట్లా కొంత మార్పు వస్తున్నటువంటి సందర్భం. తర్వాత ఆయన 37 జనవరిలో పూనా పెడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు మా కార్యక్రమానికి రావాల్సిందని పిలిచారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఆహ్వానించారు. కొంచెం ఆలస్యమైనప్పటికీ ఆయన తిరిగి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దాని తర్వాత వేసవి కాలంలో ఓటీసీ అని జరుగుతుంది, ఆఫీసర్స్ ట్రైనింగ్ క్యాంప్. ఆ క్యాంపు కూడా పూనాలో జరుగుతున్న సందర్భంలో డాక్టర్ హెడ్గేవార్ గారు వచ్చిన రోజున ఈయన వచ్చారు. ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉన్నారు, కొన్ని గంటల సేపు గడిపారు. ఆ తర్వాత ఆయన అందరితోనూ మాట్లాడారు, విషయం మాట్లాడారు. సో హెడ్గేవార్ గారికి అంబేద్కర్ గారికి స్నేహపూరితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. వారి పట్ల వీరికి గౌరవభావం ఉంది, వీరి పట్ల వారికి గౌరవభావం ఉంది. వారి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇది మనం కనుక చూసినట్టయితే 35-36 సంవత్సరాల్లో నేను హిందువుగా చావను అని చెప్పినటువంటి వ్యక్తి 37, 38, 39 సంవత్సరాల్లో దాని గురించి పెద్దగా మాట్లాడినట్టు కనబడదు. 40లో ఈ ముస్లిం లీగు మాకు వేరే దేశం కావాలని అడిగిన తర్వాత దేశంలో చర్చ అంతా కూడా పాకిస్తాన్ ద్విజాతి సిద్ధాంతం మీద ఎట్లా ఎదుర్కోవాలి అనే దాని మీద కేంద్రీకృతమైంది. అటువంటి సమయంలో ఈయన పాకిస్తాన్ని సమర్థిస్తూ పాకిస్తాన్ ఇవ్వటమే మంచిది మన దేశం యొక్క భవితవ్యం దృష్ట్యా అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రకంగా అసలు ఈ మతంలో ఉండాలా, మతం వదిలిపెట్టి ఇంకో మతంలోకి వెళ్ళాలా, మతం మారాలా అనేటువంటి డిస్కషన్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత 1949 నవంబర్ 25 ఆ రాజ్యాంగ సభలో ఆయన ఉపన్యాసం చేశారు. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక వెలుగుబాట. భారతదేశ ప్రజానీకం నూతనమైనటువంటి రాజ్యాంగ విహితమైనటువంటి ప్రజాస్వామ్యంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయన చెప్పినటువంటి సందేశం అది. నాకు గుర్తు, ఆ మధ్యకాలంలో జాగృతి పత్రికల్లో పాత సంచికలు తిరగేస్తూ ఉంటే కనిపించింది, 1949లోనే ఆ ఉపన్యాసాన్ని జాగృతి పత్రిక ఎంత డీటెయిల్డ్గా ప్రచురించడానికి వీలవుతుందో అంత డీటెయిల్డ్గా ప్రచురించింది. కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఆయన ఒకరు. సరే, రాజ్యాంగ నిర్ణయ సభ దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అక్కడ చేసినటువంటి ఆయన ఉపన్యాసాన్ని అంత విపులంగా ఒక పత్రిక ప్రకటించింది అంటే ఆయన పట్ల గౌరవభావమో లేకపోతే విషయం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ కారణమవుతుంది తప్పితే
కేవలం మెరమెచ్చుల కోసం, ఎవరి మెప్పు కోసమో చేశారని అనుకోక్కరా. తర్వాత 1940 జనవరిలో మొదలుపెట్టి 1949 జూలై 12వ తేదీ వరకు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాన్లో ఉంది. ఓకే. ఆర్ఎస్ఎస్ బ్యాన్ తీసేసిన తర్వాత గురూజీ, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకుగా ఉన్నటువంటి ఆయన అంబేద్కర్ గారిని ఇంటికి వెళ్ళి, అప్పుడు అంటే రాత్రి పగలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి చాలా అలసిపోయి ఉన్నాడు మనిషి. అటువంటి సందర్భంలో వెళ్ళి పరామర్శ చేశారు. వాళ్ళు మంచి చెడు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ ధనంజయ్ కీర్ వారు రాసిన పుస్తకంలో కూడా గురూజీ వచ్చి అంబేద్కర్ని కలిశారు అనేటువంటిది నమోదు చేశారు ఆయన. కాబట్టి నేను ఇవాళ ఏదో కొత్తగా చెప్పాల్సింది కాదు. సో అంబేద్కర్ గారితో హెడ్గేవార్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, గురూజీ గోల్వార్కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఈ భండారా అయిందా అక్కడ ఉప ఎన్నిక అనుకున్నాం కదా, ఆ ఉప ఎన్నికకి దత్తోపంత్ ఠేంగడి గారని సంఘ ప్రచారకు ఆయన యాక్చువల్గా ఈ ప్రచార బాధ్యతలన్నీ కూడా మోశారు. అంబేద్కర్ గారు దత్తోపంత్ ఠేంగడి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు మధ్య మధ్యలో. ఈ 1956లో ఆయన ఎప్పుడైతే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడానికి నిర్ణయం చేసుకున్నారో, ఆయన నాగ్పూర్లో శ్యామ్ హోటల్ అనే చోట బస చేశారు. 12 దసరా 12నో ఎప్పుడో వచ్చింది ఆ సంవత్సరం. దానికి 2 రోజుల ముందు వచ్చి నాగపూర్లో ఉన్నారు. అప్పుడు దత్తోపంత్ ఠేంగడి గారు ఆయన అడిగారు ఒక ప్రశ్న. సరే, హిందూ సమాజంలో చాలా పాతది సమాజం కాబట్టి రకరకాల సమస్యలు ఉండటం సహజం. కాబట్టి ఈ కులాలు, దాంట్లో ఉండే హెచ్చుతగ్గులు, ఇవన్నీ మన ఈ బాధలు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు క్రమంగా దేశంలో పరిస్థితి మారుతోంది. ఈ కొత్త తరం వాళ్ళు అటువంటి బంధనాల్లో చిక్కుకోకుండా అందరం కలిసి ఒక సమాజంగా రూపొందించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనేది మీ దృష్టికి రాలేదా అని అడిగారు. ఆయన నవ్వి, నువ్వేడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నావు కదా అన్నాడు. అని చెప్పి ఆయన చెప్పాడు, మీ సంఘం స్థాపించి అన్నాళ్ళు అయింది, 1925లో స్థాపించారు. ఇప్పటికి 28 సంవత్సరాలు అయిందన్నాడు ఆయన. చూడండి, 56లో మాట్లాడుతూ 28 సంవత్సరాలు అన్నాడు. ఎందుకు అంత తప్పు చెప్పాడు అంటే, మధ్యలో సంఘం బ్యాన్లో ఉంది కదా దాదాపు 2 సంవత్సరాలు, అందుకని అది తీసేశాడు అనమాట. తీసేసి మీరు వర్క్ చేసింది 28 సంవత్సరాలు. దేశం మొత్తం మీద మీరు ఎంతమంది ఉండి ఉంటారు? ఓ 28 లక్షలు ఉన్నారని అనుకుందాం. ఈ లెక్కన దేశమంతా మీ ప్రభావం వ్యాపించడానికి ఎంతకాలం పడుతుంది? అప్పటిదాకా మా వాళ్ళందరినీ కాచుకుని కూర్చోడానికి, కాపాడుకుంటూ కూర్చోడానికి నేను బతికుండగలనా అని చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? హిందూ సమాజంలోని మిగిలిన ప్రజలని కమ్యూనిజానికి మధ్యలో గోల్వాల్కర్ ఆయన ఒక గొప్ప అడ్డుగోడగా నిలబడ్డాడు. గురూజీ అదే పద్ధతిలో ఈ షెడ్యూల్ కులాల వాళ్ళకి కమ్యూనిజానికి మధ్యలో నేను ఒక అడ్డుగోడగా నిలబడ్డాను. అంత తీవ్రంగా కమ్యూనిజాన్ని వ్యతిరేకించారు. ఎందుకు చెప్పాడంటే ఆ మాట ఈ కమ్యూనిజం అనేటువంటిది మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థపూరితమైన ఆలోచనలు రెచ్చగొడుతుంది. ఓకే, వాళ్ళు దేవుడు, దైవము, సత్ప్రవర్తన అటువంటి విషయాల మీద దృష్టి పెట్టరు. ధర్మం అంటే వాళ్ళకి పట్టదు. కానీ నా స్వభావం ధార్మికమైన స్వభావం. మనిషి ముందుకు పోవాలి అంటే ధర్మం అనేది ఒకటి ఉండాలి, దైవాన్ని నమ్మాలి అనేటువంటి నమ్మేవాడిని నేను. కాబట్టి నా ప్రజలు కమ్యూనిజం వలలో పడకుండా ఉండటం కోసం నేను వాళ్ళకు ఒక దారి చూపెట్టాలి. నేను బతికుండగా జరగాలి ఆ పని. అందుకని ఇప్పుడు ఈ పని చేస్తున్నా అని చెప్పాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాడిన మాట కాదు, నేను వాడుతున్నా ఈ మాట. ఆయన తన అనుచరులైనటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ పార్కింగ్ ప్లేస్లోకి తీసుకెళ్ళి పెట్టాడు. అంటే ఆయన ఉద్దేశం ఆయన విపులంగా చెప్పాడు. ఆయన 2 విషయాలు ఒకటి చెప్పాడు.
ఒకసారి గనక వాళ్ళు దారి తప్పి కమ్యూనిజం వలలో పడినట్టయితే ఆ తర్వాత మీరు ఎంత చెప్పుకున్నా ఎంత వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా లాభం ఉండదు. కాబట్టి వాళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి. దీని అర్థం ఏమిటంటే నేను వాళ్ళని ప్రస్తుతానికి ఇక్కడ పెడుతున్నాను, మీరు వీలైనంత త్వరగా దగ్గరకు తీసుకోవాలి, వాళ్ళు మీతో పాటు కలిసి నడిచేట్టుగా చూసుకోవాలని చెప్పడం కూడా ఉంది. నేను అనుకోవటం దత్తోపంత టెంగడే గారు గురూజీ ఈ విషయాలు చాలా మాట్లాడుకుని ఉంటారు. దానికి అనుగుణంగానే గురూజీ ఆ 56లోనో 57లోనో మొదలుపెట్టినటువంటి ప్రయత్నాలు 1964 నాటికి ఒక కొలిక్కి వచ్చి విశ్వ హిందూ పరిషత్ ఏర్పడటానికి దారి తీసింది అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆయన నాగపూర్లో బౌద్ధ ధర్మం స్వీకారం చేసిన తర్వాత చేసిన ఉపన్యాసంలో కూడా మనకు 2-3 ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. ఒకటేమిటి, ఈ దేశంలో బౌద్ధం ఎందుకు మాయమైపోయింది, ఎట్లా మాయమైపోయింది? మహమ్మదీయుల దండయాత్రల మూలంగా బౌద్ధం మాయమైపోయింది. వాళ్ళు విహారాలని తగలబెట్టేవారు, గ్రంథాలయాలు తగలబెట్టేవాళ్ళు, బౌద్ధ భిక్షువుల్ని చంపేవాళ్ళు. అందుకని బౌద్ధ భిక్షువులందరూ కూడా వాళ్ళకి సాధ్యమైన మేరకి గ్రంథాలను తంకలో పెట్టుకుని టిబెట్కి చైనాకి పారిపోయారు. కాబట్టి ఇక్కడ బౌద్ధం అంతరించడానికి కారణం మహమ్మదీయులు అనేటువంటిది ఆ ఉపన్యాసంలో చెప్పాడు ఆయన. మహమ్మదీయ దాడులు. అట్లా కమ్యూనిజం గురించి కూడా చెప్పాడు ఆయన. కమ్యూనిజం గురించి ఏం చెప్పాడు? ప్రపంచంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అందులో కొన్ని సిద్ధాంతాలు తిను, తాగు, మజా చెయ్యి అనేటువంటి మాటలు బోధిస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? మనిషికి ఏం కావాలంటే పొద్దున్న లేచిన తర్వాత మంచి బ్రెడ్ బట్టరు ఉన్నటువంటి అల్పాహారం కావాలి, అంతే. ఆ తర్వాత మంచి కోడి కొరత ఉన్నటువంటి భోజనం కావాలి, ఆ తర్వాత వీలైతే ఒక సినిమా కావాలి, లేకపోతే పడుకోవడానికి మంచి పాన్పు కావాలి. ఇవి మాత్రమే ఆలోచిస్తే తప్ప మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి, మనిషి జీవితానికి పరమార్థం ఏమిటి, ఈ విషయాలు ఆలోచించడానికి అవకాశం ఇవ్వవు. అటువంటిది కాదు మనం ఆశిస్తున్నటువంటిది. మైత్రి, కరుణ, ప్రజ్ఞ వీటికి అవకాశం ఇచ్చేటువంటి బౌద్ధాన్ని నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మనిషి అభివృద్ధి చెందడానికి మార్గం అవుతాయి. రెండవది ఏమిటి? ఏ లక్ష్యాలు సాధించడానికి సమానత్వము అనేది ఒక గొప్ప లక్ష్యం కదా, అందరికీ సమాన అవకాశాలు. ఇటువంటి గొప్ప లక్ష్యాలని సాధించడానికి కమ్యూనిజం హింసాత్మకంగా ప్రయత్నం చేస్తుంది. ఆ లక్ష్యాలను సాధించడానికే హింస లేకుండా బౌద్ధం ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన తాను మహమ్మదీయులకు వ్యతిరేకము, తాను కమ్యూనిజానికి వ్యతిరేకము అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అప్పట్లో నిజాం తనకు కొన్ని కోట్లు. అట్లాగే కుల నిర్మూలన పుస్తకం రాస్తున్నప్పుడు కూడా మనం గనక క్రైస్తవ మతం తీసుకున్నట్టయితే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఇక్కడ శాశ్వతం అయిపోతుంది, కాబట్టి మనం క్రైస్తవంలో కూడా వెళ్ళకూడదు అనేది కూడా స్పష్టం చేశారు. క్లియర్ ఒపీనియన్, అందులో ఇంకెక్కడ దాపరికం లేదు. ఆ సందర్భంలోనే మహమ్మదీయులకు వ్యతిరేకంగా అప్పటి నిజాం అంబేద్కర్కి కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మీరు ముస్లిం మతాన్ని స్వీకరించండి అంటే నిర్బంధంగా తోసిపుచ్చి అది రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా ఆయన నిబ్బరంగా ఎట్లా ఆ వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని కూడా పునఃప్రాయంగా ఆయనకి లెక్కే ఉంది. అంటే ఆయన అదే చెప్తాడు, మనం లక్ష్యాల కోసం జీవించాలి. జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా నడవాలి తప్పితే గాలికి కొట్టుకుపోయేట్టుగా ఉండకూడదు అనేటువంటిది చెప్పాడు ఆయన. అట్లాగే హైదరాబాద్ స్టేట్లో బిఎస్ వెంకట్రావు గారు అని ఒక ఆయన ఉండేవాడు, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ లీడర్. ఆయన ఎప్పుడో ఒకసారి ఏదో మేమంతా కూడా మహమ్మదీ మతం స్వీకరించబోతున్నాము ఏదో తొందరపడి ఏదో మాట్లాడాడు. అంటే ఆయన ఇందాక యోలా
మహాసభ గురించి చెప్పాను. ఆ యోలా మహాసభలో ఆయన ఏం చెప్పారంటే, మన ముందు ఉన్న సమస్యని 2 భాగాలు చేసి ఆలోచిద్దాం. మొదటి ప్రశ్న ఏమిటంటే, మనం ఈ హిందూ మతంలోనే ఉండాలా, హిందూ మతాన్ని దాటి బయటికి వెళదామా? ఇది మొదటి ప్రశ్న. హిందూ మతాన్ని వదిలిపెట్టేసి బయటికి వెళదామని నిర్ణయం చేస్తే అప్పుడు ఏ మతంలోకి వెళ్ళాలి? ఇప్పుడున్న మతాల్లో అది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది ఏదన్నా ఒకటి తీసుకుందామా, లేదా కొత్త మతం స్థాపించుకుందామా? 2 ప్రశ్నలు. ఇవాళ మీరు మొదటి ప్రశ్నకి జవాబు చెప్పి రెండో ప్రశ్న అది కనుక నిర్ణయం చేసి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఇస్తే అప్పుడు రెండో ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఓకే. అంతేగాని మనంతా హిందూ మతాన్ని వదిలిపెడుతున్నాము అని చెప్పి ఎవరి దారిన వాళ్ళు అటు కొంతమంది ఇటు కొంతమంది ఇటు కొంతమంది ఇటు కొంతమంది పెడితే అది ప్రయోజనం లేదు, నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండాలన్నట్టయితే మనం హిందూ మతాన్ని వదిలిపెట్టి పోదాము అనే నిర్ణయం మీరు ఇప్పుడు చేసి ఏ మతంలోకి పోవాలి అనే నిర్ణయాధికారం నాకు ఇచ్చినట్టయితే నేను అధ్యయనం చేసి మీకు పూర్తి వివరాలతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్తా. అప్పుడు నన్ను అనుసరించి రావాలి. ఈ కండిషన్ మీదే ఈ తీర్మానం ఆమోదించండి అని చెప్పాడు ఆయన. అలా వాళ్ళు ఆమోదించారు. మనం హిందూ మతాన్ని వదిలిపెట్టి వేరే మతంలోకి వెళ్ళడానికి అందరము సిద్ధపడుతున్నాము, ఇదే నిర్ణయం తీసుకోవడానికి బాబాసాహెబ్కి అధికారం ఇస్తున్నాము అని వాళ్ళు చెప్పిన తర్వాత ఈ బిఎస్ వెంకట్రావు గారు ఎప్పుడైతే తొందరపడి ఒక మాట మాట్లాడారో ఆయన మందలించాడు. మన తీర్మానానికి వ్యతిరేకంగా తొందరపడి మాట్లాడుతున్నావు, సరైనది కాదు అనేది ఒకటి. పశ్చిమ పాకిస్తాన్లో ఎవరైతే అక్కడ ఉండిపోయి అక్కడ ముస్లిం లీగ్ వాళ్ళు కొంతమంది వాళ్ళని అక్కడ అట్టిపెట్టడానికి ప్రయత్నం చేశారు. హిందువులని అట్టిపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారు అంటే వాళ్ళకి పాకీ పనులకు ఆ పని చేసేందుకు మనుషులు కావాలి. కాబట్టి ఈ హిందూ దళితులు దానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో వాళ్ళని అక్కడే అట్టిపెట్టడానికి ప్రయత్నం చేస్తే అంబేద్కర్ గారు పొరపాటును కూడా వాళ్ళ మాయమాటలు నమ్మి అక్కడే ఉండిపోవాలని అనుకోవద్దు, మీకు ఎట్లా వీలైతే అట్లా అక్కడి నుంచి వచ్చేసేయండి అని చెప్పాడు. అట్లాగే హైదరాబాద్లో కూడా తొందరపడి మహమ్మదీ మతాన్నో మరో మతాన్నో మార్చుకుంటున్న వాళ్ళు కూడా హెచ్చరించాడు, తొందరపడి ఎవరో చేయవద్దు, మనం ఒక నిర్ణయం తీసుకుని చేద్దాం అనేటువంటి విషయం. సో అప్పుడు పత్రికా విలేకరుల ముందు చెప్పాడు ఆయన, బౌద్ధ మతం తీసుకోవడానికి ముందు సంత్ గాడ్గే బాబా, మహాత్మా గాంధీ ఇద్దరు కూడా నన్ను హెచ్చరించారు, నచ్చజెప్పారు, బతికిలాడారు, ఏ పదం అన్నా వాడిని. మొత్తం మీద ఏంటంటే వాళ్ళ వైపు నుంచి ఉన్నది ఏమిటంటే మన దేశ ప్రయోజనాలు, మన సంస్కృతి ప్రయోజనాలను వీటిని మనం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి అని నాకు చెప్పారు వాళ్ళిద్దరు. నేను వాళ్ళిద్దరికీ కూడా ఆశ్వాసన ఇచ్చాను, మన దేశానికి మన సంస్కృతికి నష్టం వచ్చే పని ఏది కూడా నేను చెయ్యను అని. కాబట్టే నేను వేరే మతాల్లోకి కాకుండా భారతదేశంలో పుట్టి పెరిగి వర్ధిల్లినటువంటి భారతదేశ సంస్కృతికి విరుద్ధం కానటువంటి బౌద్ధంలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం యొక్క ప్రభావము తక్కువేమీ కాదు, దేశానికి నష్టం చేకూర్చదు, ఇది ఉపకారమే కానీ ఏ విధంగానూ అపకారం కాదు అనే మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడున్నటువంటి తరం అంబేద్కర్, ఇప్పుడు వాళ్ళ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కరిజం అనేటువంటి మాట చెప్తున్నారు. కొత్తగా మజ్లిస్ లాంటి వాళ్ళు కూడా జై భీమ్ జై మీమ్ అనేటువంటి నినాదాన్ని కూడా ఇస్తున్నారు. లేదంటే అంబేద్కర్ పూర్తిగా హిందువులకు వ్యతిరేకము, బ్రాహ్మణులను చితకొట్టాలి, బ్రాహ్మణులను బతకనీయకూడదు అనేటువంటి విధంగా కొంత మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏం చెప్పొచ్చు వాళ్ళకి మనం? దక్షిణ భారతదేశంలో తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, 100 సంవత్సరాలకు ముందు నుంచి కూడా క్రైస్తవం బాగా బలపడి ఉంది. క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్న వారు ఎందరు అనే దానికంటే కూడా క్రైస్తవ మత ప్రభావంలో ఉన్నవారు ఎందరు అనేది చూస్తే అది ఇంకా ఎక్కువ. అంటే వాళ్ళ మిషనరీ స్కూల్స్, వాళ్ళ మిషనరీ హాస్పిటల్స్, అందులో చదువుతున్న వాళ్ళు, అందులో సేవలు పొందుతున్నవారు, అందులో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇట్లా. సో కాబట్టి ఇంకొక మాట ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను.
నేను చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళినప్పుడు మా ఇంటి పేరు ఉన్న అతనే ఒక అతను కలిశాడు, మా క్లాస్మేట్ పక్కన. క్యాజువల్గా నేను అడిగాను, ఇది ఏ క్యాస్ట్ అని. ఇలా చూసి కాసేపు మాట్లాడలేదు. తర్వాత మేము క్రిస్టియన్ అని చెప్పాడు. నేను క్యాస్ట్ అడిగితే అతను క్రిస్టియన్ అని చెప్పాడు. సరే, నాకు తెలిసి తెలియని రోజులు క్యాస్ట్ అడగడం అనేది, ఆ తర్వాత మళ్ళీ ఎవరిని నేను క్యాస్ట్ అడగలేదు, అది వేరే విషయం. అంటే ఏమిటనమాట, ఆ రోజున బహుశా ఇప్పటికీ కూడా సమాజంలో మేము మాలా మాదిగా అని చెప్పుకోవడానికి చిన్నతనం అని అనుకుని గౌరవంగా ఉంటుందనే ఉద్దేశంతో క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి ధోరణి ఒకటి ఉంది. వాళ్ళ ప్రిస్టేజ్ లెవెల్ అట్లా ఉంది. సో మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? ఇప్పుడున్నటువంటి దాంట్లో క్రైస్తవ మతం పొందినటువంటి వాళ్ళంతా కూడా మేము అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్నారు. సో వాళ్ళ జీవితము విధానము ఏదైతే ఉన్నదో అదేమో షెడ్యూల్డ్ కులాలు ఆ సమాజంలో ఉంటూ కూడా ప్రెస్టీజ్ కోసం క్రైస్తవులుగా క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది, క్రైస్తవుల ప్రభావంలో ఉన్నవాళ్ళు చాలామంది. ఇక్కడ దేశం మొత్తం మీద అట్లా లేదు. మహారాష్ట్రకి వెళ్ళామనుకోండి, ఇంకా ముందుకు వెళ్ళామనుకోండి, మధ్యప్రదేశ్ లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడికి వెళ్ళామనుకోండి, వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పటికీ కూడా హిందువులుగానే జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ మత ప్రభావం అంతగా రాల. ఈ రిజర్వేషన్ వచ్చినటువంటి కొత్తలో అంటే 50ల్లో 60ల్లో 70ల్లో కూడా మన దక్షిణాది ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధారణమైన ప్రజల అవగాహన ఏమిటంటే ఈ రిజర్వేషన్ క్రిస్టియన్ల కోసమే ఇచ్చారు అని. అంటే క్రిస్టియన్లు వేరు, షెడ్యూల్డ్ కాస్టులు వేరు అనేటువంటి ఆలోచనే అప్పటికి ఎక్కువ వచ్చేది కాదు. మొత్తం మీద ఏ ఉత్తరప్రదేశ్ వాళ్ళు వెళ్ళారో, ఏ రాజస్థాన్ వాళ్ళు వెళ్ళారో, ఏ మధ్యప్రదేశ్ వాళ్ళు వెళ్ళారో తెలియదు, కోర్టులకు వెళ్ళారు. ఆ కోర్టు హైకోర్టులు దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది, క్రైస్తవులకి మహమ్మదీలకి వర్తించదు. రాజ్యాంగం ప్రకారం క్రైస్తవులకి మహమ్మదీలకి ఎందుకు వర్తించదు అనే దానికి హిందూ కోడ్ బిల్లులో అంబేద్కర్ గారు ఇచ్చిన నిర్వచనం ఉంది. ఈ కులం అన్నటువంటిది హిందూ మతంలో ఉంది, క్రైస్తవంలో లేదు, మహమ్మదీ మతంలో లేదు. ఇప్పుడు కుల వివక్ష అనేటువంటిది ఇక్కడే ఉందనే యూపీఏ గవర్నమెంట్ ఉండగా ఒక కమిటీని వేశారు. సోకాల్డ్ దళిత క్రైస్తవులకు, దళిత క్రైస్తవులు వస్తే మేము దళితులమని చెప్పుకునే మహమ్మదీలకు కూడా వర్తించేటువంటి పద్ధతిలో వీళ్ళకి రిజర్వేషన్లు ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనేటువంటి విషయం మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి ఆశా దాస్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మహిళ, ఆమె మెంబర్ సెక్రటరీగా ఉంది. ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా చర్చించి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏదో నష్టాలు గురవుతున్నారు, వాళ్ళకి ఇస్తే తప్పేమిటి అన్నట్టుగా ఈ సోకాల్డ్ దళిత క్రైస్తవుల్ని, దళిత మహమ్మదీయుల్ని కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చవచ్చు అని రికమెండ్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆ ఆశాదాస్ అన్నటువంటి మెంబర్ సెక్రటరీ ఆమె ఒక డిసెంట్ నోట్ పెట్టింది. ఆ డిసెంట్ నోట్లో ఏం చెప్పిందంటే బౌద్ధం, సిక్కు మతం, జైనం, పార్సీ, ఇంకేదో మీరు చెప్పదలుచుకుంటే భారతదేశంలో పుట్టిన మతాలు ఏవైనప్పటికీ కూడా ఇవి మనవి. ఇక్కడ మీరు ఏదైనా ఒక నిర్ణయం చేస్తే, లేదు భారత పార్లమెంట్ ఏదన్నా ఒక శాసనం చేస్తే వీళ్ళంతా ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు. అవును. కానీ మహమ్మదీ మతము, క్రైస్తవ మతము మీ సొంత ఆస్తులు కావు. ఒకటి రోమ్లో ఉంది, ఇంకోటి ఎక్కడో మక్కాలో ఉంది. వాళ్ళ పీఠాధిపతులు అక్కడ ఉన్నారు. మా మత విషయాల్లో మీరు జోక్యం చేసుకుని మా మతంలో లేనటువంటి కుల వ్యవస్థని మీరు మా మీదకి ఎందుకు ఆపాదిస్తారు అని రేపొద్దున మిమ్మల్ని అడిగారనుకోండి, మిమ్మల్ని నిలదీశారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఏ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళి మా పరువు తీసేస్తున్నారు, మాలో లేదు కుల వ్యవస్థ, మీరు కుల వ్యవస్థను మా మీదకి ఎందుకు ఆపాదించి ఫలానా వాడి గురించి నీ కులం ఏమిటి, నీ కులం ఏమిటి, నీ కులం ఏమిటి అని మా వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? ఇది ఇబ్బందులు తెచ్చిపెడుతుంది, కాబట్టి ఇది జరగడానికి వీల్లేదు అని పెట్టింది. అక్కడ అది అయిపోయింది.
ఓకే. సరే ఆ తర్వాత 2014లో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఆ విషయం పక్కకి. సో క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ వాళ్ళకుండే స్నేహ సంబంధాల కారణం చేత, ఇరుగు పొరుగు ఉండేటువంటి కారణం చేత, కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి సాంఘిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఉదాహరణకి కొన్ని చోట్ల పెళ్లి చేసుకుందాం అనుకుంటే తగినటువంటి వేదిక దొరకదు. అప్పుడు ఎవరో చెప్తారు, చర్చి ఖాళీగా ఉందిరా, చర్చిలో పోయి పెళ్లి చేసుకో అంటారు. చర్చిలో పోతే మన పంతుని తీసుకెళ్ళడానికి వీల్లేదు కదా, అక్కడ ఉన్నటువంటి ఫాదర్తోనే ఆ పని చేయించుకోవాలి. ఆ రకంగా క్రైస్తవులుగా ముద్ర వేయబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు క్రైస్తవులు తాము అనుకుంటున్నారా లేదా అనేది తెలియదు, కానీ క్రైస్తవ ప్రభావంలో వాళ్ళు ఉంటున్నారు. ఇటువైపున లాక్కొచ్చి మీ ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తాము, పంతులు గారితో చేయిస్తాము, లేకపోతే దేవాలయంలో చేయిస్తాము, లేకపోతే కళ్యాణ మండపంలో చేయిస్తాము అని అడిగే చొరవ ఉన్నవాళ్ళు తక్కువ ఉన్నారు. సరే, ఇప్పుడు సమాజంలో కదలిక వస్తోంది. ఏదో రేపొద్దున జనవరి 5వ తేదీ నాడు హైందవ శంఖారావం అనేది ఏదో చేస్తున్నారు. ఆ చేస్తున్నప్పుడు ఈ వర్గాలను కూడా కలుపుకొచ్చేందుకు పెద్ద ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఆ విశ్వ హిందూ పరిషత్తు పెట్టిందే ఈ పని చేయటం కోసం, సమాజంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పోవటం కోసం. సరే, మధ్యలో ఏదో రామజన్మభూమి ఆందోళన వచ్చింది, కొన్నాళ్ల పాటు అటు దాని మీద దృష్టి కేంద్రీకరించారు. ఇది కొంచెం వెనకబడింది. ఆ పని అయిపోయింది కాబట్టి మళ్ళీ అందరినీ కలుపుకుని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోందని అందరిలో కూడా నా అనుభవం ఏంటంటే, శ్రీరామనవమి పండుగ వస్తే మీరు సోకాళ్ళు దళితులు, మాలలు, మాదిగలు ఉన్నారు అనుకునేటువంటి పేటలోకి వెళ్ళి చూస్తే ఎప్పుడుదో పాత దేవాలయం ఉంటుంది, రామాలయం. దానికి మళ్ళీ సున్నం వేస్తారు, మళ్ళీ మామిడాకులు తీసుకొచ్చి తోరణం కడతారు. పెళ్లి చేయడానికి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే ఆ భద్రాచలంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆ రేడియో పెట్టుకుని దాన్ని అనుసరించి ఇక్కడ కార్యక్రమం జరిపించి రాముల వారి కళ్యాణం జరిపిస్తారు. వడపప్పు, పానకం అందరికీ పంచుతారు. ఉంది సమాజంలో. అయితే ఏమిటంటే విషయం ఏంటంటే, వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రాముల వారి పటము ఎక్కడో ఇంట్లో అలమారులో గోడలో ఉంటుంది. మీరు మొదటి గుమ్మం దాటాలి, రెండో గుమ్మం దాటాలి, మూడో గుమ్మం దాటాలి, ఈ అలమార తలుపులు తెరవాలి, అప్పుడు కనిపిస్తుంది ఆ రాముల వారి పటం. ఇంట్లో 10 మంది ఉన్న ఇంట్లో ఎవడో ఒకటి క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి, వాడు పెట్టేటువంటి శిలువమో గోడ మీద ఉంటుంది, వీధిలో ఉన్న గోడ మీద ఉంటుంది, లేకపోతే ఆ పైన ఇంటి పైన ఉంటుంది, ఇంటి పైన డాబా దగ్గరన్నా ఉంటుంది. సో ఆ 1-2 శిలువలను చూసి వీళ్ళంతా క్రిస్టియన్లు అయిపోయారు అని అనుకుంటూ ఉంటే అది అవగాహన తక్కువైనటువంటి సింపుల్ క్యాలిక్యులేషన్. కొంత రాజకీయ ప్రభావం కూడా దానిపైన పడింది ఇప్పుడు. సో ప్రజల హృదయాల్లో ఇప్పటికీ రాముడు అంటే గౌరవం ఉంది, కృష్ణుడు అంటే గౌరవం ఉంది, శివుడు, శివరాత్రి ఆ పండుగలు చేసుకునేటువంటి ఆలోచన ఉంది. మనం హిందువు అనేటువంటి మాట మేధావులకే అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కాకపోతే ఆశ్చర్యం పడాల్సిందే ఉంది. ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతోంది కాబట్టి క్రమంగా మనమంతా హిందువులం, అంతా కూడా బంధువులం అనేటువంటి ఆలోచన పెరుగుతోంది, వస్తుంది కూడా. అంబేద్కర్ విషయంలోకి వస్తే, అంబేద్కర్ పచ్చి హిందూ వ్యతిరేక అనేటువంటి ముద్రను తీసేయడం ఎట్లా? అంబేద్కర్ హిందూ వ్యతిరేకి, అంబేద్కర్ నమ్మే వాళ్ళు ఎవరు హిందూ మతంలో ఉండకూడదు అనేటువంటిది బాగా ప్రచారంలోకి వెళ్ళింది. ఇది కూడా రాజకీయ కారణాలతో చేస్తున్నటువంటి ప్రచారమే. ఇప్పుడు రెడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అనే పుస్తకం ఆయన రాశారు. రాముడు, కృష్ణుడు, వాళ్ళ గురించిన రహస్యాలు అనే పేరుతో పుస్తకం వచ్చింది అనేది. దానికి ఆయన ఫైల్లో ఒక టైప్డ్ స్క్రిప్ట్ దొరికింది. దాని మీద మార్జిన్లో ఏవో ఈయన చేత్తో రాసి ఉన్నాయి. ఆ టైప్ చేయించినటువంటిది ఈయనే రాశారు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎవరో రాసింది ఆయన ప్రీఫేస్ రాయమనో మరో అభిప్రాయం రాయమనో చెప్పి ఇస్తే ఆయన ఫైల్లో పెట్టుకున్నాడు. చదివిన దగ్గర ఏదో నోట్ చేయాల్సిందే నోట్ చేశాడు. ఈ లోపల ఆయన ప్రాణం పోయింది, మరణించాడు. ఆ తర్వాత మాత్రమే
అది ముద్రింపబడింది. ఆయన జీవితకాలంలో ముద్రింపబడిన పుస్తకం కాదు అది. కాదు. సో కాబట్టి రాముడి గురించి కృష్ణుడి గురించి అట్లా రాయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన చాలా స్పష్టవాది. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు ఏ విధమైన మొహోటం లేకుండా చెప్పేవారు. కానీ మనం చదువుతున్నటువంటి వాల్మీకి రామాయణం ఆధారంగానో వ్యాసుడు రాసిన భాగవతం ఆధారంగానో విమర్శలు చేయకుండా ఎక్కడో దేశంలో ఏదో వాళ్ళెవరో చెప్పినటువంటి జైన దాంట్లో అట్లా ఉందట, దీని దాంట్లో ఇట్లా ఉందట, కాబట్టి ఇది అని విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన రాశాడని నేను అనుకోను. అయితే అది సమగ్ర వాంగ్మయంలోకి వచ్చింది. అంబేద్కర్ రాముడు కృష్ణుడి గురించి రాసిన విషయాలు సమగ్ర వాంగ్మయంలో చేర్చారు. ఎందుకు చేర్చారు అంటే ప్రతిదానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. ఔరంగాబాదు యూనివర్సిటీ దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అనేటువంటి ప్రపోజల్ వచ్చినప్పుడు దాని గురించి శరద్ పవార్ వాళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి వీల్లేదు అనేది. అప్పుడు సంఘం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దాన్ని భుజాన వేసుకుని సమరసత వేదిక, సమరసత మంచ్ వాళ్ళు ఒక రథయాత్ర లాంటిది తీసుకెళ్ళి అనేక జిల్లాలు గ్రామాలు తిరిగి ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేసి ఒక పెద్ద మనిషి, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన కర్మభూమి ఇది, ప్రపంచమంతా గుర్తించినటువంటి మేధావి ఆయన, అంత పెద్ద మేధావి మనం ఈ గడ్డకు చెందినవాడైనప్పుడు ఆయన పేరు పెట్టుకోవడానికి మనకి భయం ఎందుకు, సిగ్గెందుకు, వెనకాడటం ఎందుకు అనేటువంటి పద్ధతిలో నచ్చజెప్పి దానికి రంగం సిద్ధం చేసి అంబేద్కర్ గారి పేరు ఔరంగాబాద్ యూనివర్సిటీకి పెట్టించారు. సో ఇవన్నీ మనకి చూస్తే రికార్డు క్లియర్గా ఉంది. కీలకమైనటువంటిది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లండన్లో ఆయన ఉన్నటువంటి ఇల్లు, మిగిలినటువంటి 4 పంచతీర్థాలు ఆయన జన్మస్థలమైనటువంటి మౌలో ఉన్నది. అవును, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్. మౌ అంటే ఆ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ ఇండోర్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఒకటి, తర్వాత ఢిల్లీలో అలీపూర్ రోడ్లో ఆయన మంత్రిగా ఉండగా నివసించినటువంటి చోటు మెమోరియల్. అట్లాగే బొంబాయిలో ఆయన నిర్మించుకున్నటువంటి రాజగృహం, లండన్లో ఉన్నటువంటి ఆయన చదువుకున్నప్పుడు ఉన్నటువంటి దాన్ని కూడా ఎక్వైర్ చేసి తీసుకున్నారు. 5వది నాగపూర్లో ఆయన మతం మారినటువంటి చోటు, చైత్యభూమి మీద అంటారు. ఇట్లా ఈ 5 స్థలాల్ని కూడా అభివృద్ధి చేశారు. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడో రైల్లో కొంతమంది జనం కనిపించారు. ఏమిటి ఇంతమంది పెడుతున్నారంటే అక్కడ ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాగపూర్లో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంటుంది, దానికి పెడుతున్నాం అని చెప్పిన వాళ్ళు కనిపించారు. అట్లా ఈ 5 చోట్లకి కూడా చాలామంది వచ్చి దర్శించుకోవటం, అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను స్వయంగా నాగపూర్లో చూశాను. సో మన చర్చ కన్క్లూజన్లో అంబేద్కర్కి కాంగ్రెస్ ఎక్కువ అన్యాయం చేసిందా రాజకీయంగా? అంబేద్కర్కి కాంగ్రెస్ అన్యాయం చేసిందా, బీజేపీ అన్యాయం చేసిందా? అంటే బీజేపీ ఏ రకంగా అన్యాయం చేయగలదు? బీజేపీ అన్యాయం చేసింది, చేస్తోంది, చేద్దామని అనుకుంటోంది అనడానికి కూడా ఆధారాలు ఏమున్నాయి? మీ అపప్రచారం తప్ప, దుష్ప్రచారం తప్ప. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, నేను ఎప్పుడో కొంతకాలం ఆర్ఎస్ఎస్ వాళ్ళతో తిరిగాను, వాళ్ళ సిలబస్ అంతా నాకు తెలుసు అంటాడు ఆయన. ఇంత అమాయకమైనటువంటి స్టేట్మెంటు, లేకపోతే ఇంత బుద్ధి తక్కువైనటువంటి స్టేట్మెంటు నేను ఏ రాజకీయ నాయకుడు నోటి వెంట వినలా. నీకు తెలిసింది నీకు తెలుసు అని చెప్పు, నీకు చూపెట్టాల్సిన ఆధారాలు చూపెట్టు. అంతేగాని నేను వాళ్ళతో కలిసి తిరిగాను, వాళ్ళ వ్యవహారాలను నాకు తెలుసు అంటే నువ్వు చెప్పేది టాల్ క్లెయిమ్. దీన్ని చూసి ప్రజలు ఇంప్రెస్ అవుతారని ఎప్పుడు అనుకోవద్దు. ఒకటేమిటంటే హిందూ సమాజం అంతా ఒక కుటుంబంగా వసుధైవ కుటుంబకం అనేటువంటి ఆలోచన
ఉన్నటువంటి హిందూ సమాజంలో అందరూ కూడా ఒక దగ్గరగా రావాలి, ఒక కుటుంబం. ఇంకొక మాట చెప్తాను మీకు. 1985 నాగపూర్లో ట్రైనింగ్ జరుగుతోంది, ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. అదే సమయంలో గుజరాత్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతోంది. ఆ గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఒక ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి ఒక పిల్లవాడు, ఒక యువకుడు, దత్తోపంత్ టెంగడి గారు చెప్పాను కదా, వారిని ప్రశ్న అడిగాడు. మేమంతా కూడా చాలా కష్టపడి చదువుకుంటున్నాము, మేము కష్టపడి చదువుకుని 80 మార్కులు 90 మార్కులు తెచ్చుకుంటే మాకు ఉద్యోగాలు రావటం లేదు, 40 మార్కులు వచ్చిన వాళ్ళకి 50 మార్కులు వాళ్ళు వచ్చిన ఉద్యోగాలు వస్తున్నాయి, మా చదువంతా ఏం కావాలి, మా భవిష్యత్తు ఏమిటి, ఇట్లా ఏదో పాపం అతనికి ఉన్న బాధ అంతా కూడా వెళ్ళగక్కుంటూ అతను ప్రశ్న వేశాడు. మామూలుగా అయితే చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది ఆ మీటింగ్, ఎవరు మాట్లాడుకోవటం గుసగుసలాడుకోవటం ఉండదు. ఎప్పుడైతే ఇతను ఈ ప్రశ్న వేశాడో సన్నగా గుసగుసలు మొదలైంది. ఏం చెప్తారు ఇప్పుడు అన్నట్టుగా. దత్తోపంత్ టెంగడి గారు 2 మాటలు చెప్పారు. ఒకటేమిటంటే, ఆర్ఎస్ఎస్ అంటే సంఘం, మనం యావత్ హిందూ సమాజాన్ని ఒకే కుటుంబంగా చూస్తాం. కాబట్టి నా ప్రయోజనాలు ఏమిటి, దీనికి ప్రాధాన్యం ఎట్లా లభిస్తుంది, వాడు ఎట్టపోతే నాకెందుకు అనే ఆలోచన మనకు రాకూడదు. నువ్వెంతో అతనంతే, అందరూ పైకి రావాల్సిందే. వాళ్ళకున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వెనుకబడి ఉంటే మనం చేయబట్టుకుని లాక్కురావాలి. ఒకటి. రెండోది ఏమిటి, అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారు. అదేమిటంటే, రిజర్వేషన్లు అనేవి ఊతకర్రలు లాంటివి. కాలు సరిగ్గా లేదనుకోండి, నడవడానికి కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఈ సంఖలో ఒక కర్ర, ఈ చేతిలో కర్ర పెట్టుకుని ఊత కర్రలతో ఇక్కడ సపోర్ట్ పెట్టుకుని నడుస్తాం. నడవలేని వాడు నడవడానికి ఉపయోగపడతాయే కానీ నువ్వు పరిగెడదామని అనుకున్నప్పుడు ఇవి పనికిరావు, ఇవి అడ్డం వస్తాయి. కాబట్టి నువ్వు పరిగెత్తే సమయంలో వీటిని పారేసి పరిగెత్తాల్సిందే. సో కాబట్టి రిజర్వేషన్లు అనేవి ఒక తాత్కాలికమైన పరిష్కారమే. ఇది అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట. ఈ తాత్కాలికమైన పరిష్కారం ఈ దశను దాటి మనం పరిగెత్తేటువంటి దశకి వచ్చామనేది ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? వారు చెప్తారు. వారు చెప్పేదాకా మనం ఊపిరిపట్టాలి. సో మొత్తం సమస్య గురించి పాజిటివ్గా ఆలోచించడమే తప్ప ఇంకొకళ్ళని ఎవరినో అణిచేసి మనం పైకి రావాలి అనేటువంటి ఆలోచన కానీ, వీళ్ళని వాళ్ళని ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎక్కించి రాజకీయమైనటువంటి పద్ధతిలో ఆలోచించడం అనేది సంఘంలో ఎప్పుడూ లేదు. ఇంకా అంబేద్కర్కి సంబంధించినటువంటి చరిత్ర దాదాపుగా అంతా చెప్పేసుకున్నాం. మండల్ గారు పాకిస్తాన్కి వెళ్ళారు. బీహార్కి సంబంధించిన మండల్ గారు పాకిస్తాన్కి వెళ్ళారు. దళితులు ముస్లింలు కలిసి ఉంటేనే బాగుంటుందని వెళ్ళి అక్కడ మంత్రివర్గంలో చేరి, ఆ తర్వాత దళితులను వాడుకుంటున్నారు, మీరు చెప్పినట్టుగా పాకీ పని కోసమే తెచ్చారు తప్ప ఇంకొకటి కాదనేటువంటిది భయంతో మళ్ళీ భారతదేశానికి వచ్చేసారు. సో అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని పూర్తి స్థాయిగా పాకిస్తాన్కి పంపించాలనేటువంటి విషయం? అంటే మీరు మండల్ గారు ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదు. అంటే కలిసి ఉండలేరు, వాళ్ళ విధానం వేరు, దళితులు ముస్లింలు ఒకటి కాదు ఎప్పటికైనటువంటి అంశం. మొదటిది ఏమిటంటే, జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా, ఆయన ఏం చెప్పాడు, పాకిస్తాన్ అనే దానికి బీజం నేను వేయటంలా, హిందూ దేశంలోంచి ఒక హిందువు 100 సంవత్సరాల కిందట ఒక హిందువు అంటే మొదటి హిందువు ఎప్పుడైతే మహమ్మదీయుడిగా మారాడో ఆ రోజునే పాకిస్తాన్కి బీజారోపణ జరిగింది. ఎందుకంటే మహమ్మదీయులు తాము పరిపాలనలో లేనటువంటి స్థలాన్ని దేన్ని కూడా దారుల్ హరబ్గా భావిస్తారే కానీ దారుల్ ఇస్లాంగా భావించరు. దారుల్ ఇస్లాం అంటే వాళ్ళు సుఖ సంతోషాలతో ఇస్లాము ప్రకారం పరిపాలన నడుపుకోగలిగినటువంటి చోటు దారుల్ ఇస్లాం. ఇవాళ ఉన్నటువంటి సౌదీ అరేబియా లేకపోతే ఇరాన్, ఇరాక్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అట్లా అనుకుంటారు వాళ్ళు. నిత్యము సంఘర్షణ జరుపుతూ ఉండాల్సినటువంటి చోటు దారుల్ హరబ్.
ఓకే. సో కాబట్టి ఒక హిందువు మహమ్మదీయుడిగా ఎప్పుడైతే మారాడో ఆ మహమ్మదీయుడి మనస్సులో అప్పటి నుంచి కూడా ఏముంది, దీన్ని ఇస్లాం రాజ్యం చేయాలి అనేది ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా పాకిస్తాన్కి బీజారోపణ జరిగిందని చెప్పాడు. మన ప్రజాస్వామ్యము, మనమంతా కూడా అనేక విషయాలను చర్చించుకుని నిర్ణయాలు తీసుకుంటాము. ఒకవేళ అందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్టయితే అధిక సంఖ్యాకుల అభిప్రాయం ప్రకారం మిగిలిన వాడు కూడా సర్దుకుపోతాము. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన 2 ఆలోచనలన్నీ కూడా ఇవి 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో మనకి ప్రవేశించినటువంటి. అంతక్రితం మన దేశంలో ఉండేది. పంచాయతీల్లో అందరి రిప్రజెంటేటివ్లు కలిసి నిర్ణయం తీసుకోవడం అనేది ఉండేది, రాచరికమే ఉండేదని కాదు. కానీ ఈ మోడర్న్ ప్రజాస్వామ్యం ఏదైతే ఉన్నదో దీనికి ఇస్లాంకి పడదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మన దేశంలో ఎటువంటి వ్యవస్థ కావాలి అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు దేశంలో ఉన్నది ఎక్కువ మంది హిందువులు కాబట్టి వీళ్ళ మనస్తత్వానికి సంబంధించినటువంటి పద్ధతిలో మనం ప్రజాస్వామ్యం ఉండాలని అనుకున్నాం. మహమ్మదీయులు కూడా మనతో పాటు ఉంటారంటే ఉండనిద్దాం అనుకున్నాం. అంతేగాని మహమ్మదీయులు పూర్తిగా దీనికి భిన్నంగా ఆలోచిస్తారు, ప్రతి ఒక్కడూ తమ మతంలోకి వచ్చి తీరాల్సిందే, అది ఇవాళ సాధ్యమవుతుందా, 10 ఏళ్ళకి సాధ్యమవుతుందా, 50 ఏళ్ళకి సాధ్యమవుతుందా అనే లెక్కల్లో ఉన్నారు అనేది మనం ఊహించుకోలేదు అసలు. కానీ ఈ విషయాలని అంబేద్కర్ గారు గ్రహించిన తీరు వేరు. ఇవాళ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అని చెప్తున్నారు. అమెరికా సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్. అట్లాగే ఈ భారతదేశంలో కూడా ముందు సమస్యలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది ఆయన గ్రహించుకున్న తీరు వేరు. మనం ఇక్కడ ఉంటున్న వాళ్ళం ఈయంతో సఖ్యంగా ఉన్నాం, ఈయంతో సఖ్యంగా ఉన్నాం, ఈయంతో సఖ్యంగా ఉన్నాం, ఈయంతో సఖ్యంగా ఉన్నాం, ఈయంతో మాత్రం ఎందుకు సఖ్యంగా ఉండలేము అని అనుకుని ఆ సఖ్యంగా కలుపుకుని పోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఆయన లండన్లో లేకపోతే న్యూయార్క్లో ఉండి చదువుకుంటున్న రోజుల్లో ప్రపంచంలో వేరువేరు ఖండాలలో, వేరువేరు దేశాలలో, వేరువేరు సమయాలలో వేరువేరు సమాజాలు ఏ పద్ధతిలో వ్యవహరించినవి, వాళ్ళ యొక్క మనస్సుల్లో ఏముంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, వాళ్ళ పగ తీర్చుకోవాలనుకునేటువంటి విధానాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కాచి వడపోసినటువంటి వాడుగా ఆయన చెప్పింది ఏమిటంటే, ఒక దేశంలో హిందువులు మహమ్మదీయులు కలిసి ఉండలేరు అనే విషయాన్ని మీరు అంగీకరించి 2 దేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు సహజంగానే హిందువులు కాకుండా వేరే మతాలు చెందిన వాళ్ళు అక్కడ పోవాలి, అక్కడ ఉన్నటువంటి హిందువులంతా ఇక్కడ రావాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ ద న్యాచురల్ కొరాలరీ అనేటువంటి మాట ఆయన చెప్పాడు. అంటే కాంగ్రెస్ నాయకులు ఏమిటంటే ఒక్కొక్కసారి చాలా గొప్ప ఉన్నతమైన ఆదర్శాలు మాట్లాడతారు, దానికి తగిన పద్ధతిలో దాన్ని ఆచరణయుక్తం చేయటం ఎట్లాగూ, ఆచరణ స్థాయికి తీసుకురావడం ఎట్లాగనేది తమ పని కాదనుకుంటారు. పరిస్థితులు కలిసి రాలేదంటారు, లేకపోతే ఇంకెవడో ఆ ఖలిస్తాని వాడో లేకపోతే ఇంకొకడో ఏదో కుట్ర చేశాడు బలైపోయామంటారు తప్ప ఒక ఆచరణశీలమైనటువంటి ఆచరణయుక్తమైనటువంటి ప్రణాళికను రూపొందించడం ఎట్లా అనేది డీటెయిల్, ది డెవిల్ లైస్ ఇన్ ఇట్స్ డీటెయిల్ అని ఒక సామెత. అట్లాగే ఆయన ఇంకొక మాట చెప్తుండేవాడు, ది వేరర్ నోస్ వేర్ ది షూ పించెస్. చెప్పు ఎక్కడ కరుస్తుంది అనేది తొడుక్కుని వాడికి తెలుస్తుంది, మిగిలిన వాడేముంది బయట నుంచి చూసి చాలా అందంగా ఉంది కదా అంటాడు. అందంగా ఉంది కదయ్యా, చెప్పు కరుస్తుంది అది. సో కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో సమస్యల్ని ఆ కోణాల నుంచి పరిష్కరించినప్పుడు విద్యార్థిగా న్యూయార్క్లో లండన్లో ఉండి గ్రహించిన విషయాలు, అధ్యయనం చేసిన విషయాలు అదొక భాగం అయితే, ప్రభుత్వంలో ఉండి గ్రహించిన విషయాలు ఇవన్నీ కలుపుకుని ఆయన చేసినటువంటి ఆచరణాత్మకమైన సూచన ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్. దాన్ని మీరు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఖాతరు చేయకుండా తోసిపారేసి ఇవాళ మేము అంబేద్కర్ని అట్లా అనుకున్నాం ఇట్లా అనుకున్నాం, ఆ నెత్తిని పెట్టుకుంటాం ఈ నెత్తిని పెట్టుకుంటాం, అంతకది అర్థం లేని మాటలు. ఓకే సార్.
దాదాపుగా అంబేద్కర్ సంబంధించినటువంటి కూలంకష సంతోషం చర్చ జరిగింది. మీతో పాటు ఇది ఈ 4 మాటలు పంచుకునే అవకాశం దొరకటం. థ్యాంక్ యూ. ఇది అంబేద్కర్ను ఎవరు పొగిడారు, అంబేద్కర్ను ఎవరు ఆచరించారు, అంబేద్కర్ను ఎవరు గౌరవించారు, ఎవరు దెప్పిపొడిచారు, ఎవరు ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు అనేటువంటిది చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు. దీన్ని ఆచరించి ఈ చర్చ ద్వారా ప్రజలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను అర్థం చేసుకోవాలని చెప్తున్నాను.